ఈ సంబరాల గురించి ఒక చిన్న కవిత నా తరఫున. వచ్చింది వచ్చింది సంక్రాంతి, ప్రకృతిలో తెచ్చింది కొత్త కాంతి. అంతటా ఘనంగా జరిగే ఈ వేడుక మనందరి ఐక్యతకు సంస్కృతికి ప్రతీక. ముచ్చటగా జరుపుకునే 3 రోజుల పండుగ, అందరికీ ఆనందాన్ని పంచే అసలైన పండుగ. ప్రతి ఇంటికి పచ్చని మామిడాకుల తోరణాలు, పసుపు కుంకుమలతో అలరారే ఇంటి గడపలు. వచ్చింది వచ్చింది సంక్రాంతి, తెచ్చింది తెచ్చింది ప్రకృతిలో కొత్త కాంతి. రంగవల్లులు పరిచిన లోగిళ్ళు, ముత్యాల ముగ్గుల మధ్య గుమ్మడి బంతులతో అలరించిన గొప్పిళ్ళు, ఉదయాన్నే కొత్త బట్టలతో మురిసే చిన్నారులు, పట్టు పరికిణీలు సింగారించుకున్న కన్నెపిల్లలు, తీరైన నోములు, దేవుని పూజలు, పొంగలి పరమాన్నాలతో కమ్మనైన నైవేద్యాలు. వచ్చింది వచ్చింది సంక్రాంతి, ప్రకృతిలో తెచ్చింది కొత్త కాంతి. చీకట్లను చీల్చే భోగి మంటలు, వెలుగులు, వెచ్చదనాన్ని కొత్తదనాన్ని కోరే మనుషులు. రైతన్న ఇంట చిరులు నింపే పండుగ, భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ. హరిలో రంగహరి అంటూ హరిదాసు కీర్తనలు, నూతన వస్త్రాలతో ముస్తాబైన గంగిరెద్దుల దూడు బసవన్నల విన్యాసాలు. వచ్చింది వచ్చింది సంక్రాంతి, ప్రకృతిలో తెచ్చింది కొత్త కాంతి. వినువీధులలో ఎగిరే రంగురంగుల పతంగాలు, మనలో ఉత్సాహాన్ని పెంచే ఎడ్ల పోటీలు, కోడి పందాలు, తీయని పలకరింపులు, ఆత్మీయ ఆలింగనాలు, గుమగుమలాడే పిండి వంటలు, విస్తరి నిండా విందు భోజనాలు. అంబరాన్నంటే ఈనాటి విద్యానికేతన్ సంబరాలు, మన విద్యార్థుల ప్రతిభా పాఠవాలకు నిదర్శనాలు. వచ్చింది వచ్చింది సంక్రాంతి, తెచ్చింది తెచ్చింది కొత్త కాంతి. చివరిగా ఈ సంబరాలకు దొరికింది మన ఆచార్యుల అనుమతి. చదువులో మీరు చూపే ప్రగతే వారికిచ్చే బహుమతి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన టీచర్లు, మీకివే నాకు జోహార్లు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.